హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఇవాళ వీడియో వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో అండి, బ్రెడ్ హల్వా. ఇంట్లో మిల్క్ బ్రెడ్ ఉంటే చాలండి, ఈ బ్రెడ్ హల్వాని ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వారు, కొత్తగా వంట నేర్చుకుంటున్న వారు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది. ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి చాలు, చాలా చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఆ ఛానల్ మైత్రి టాక్స్. ఇంకా పదండి, బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మీరు మిల్క్ బ్రెడ్ వాడితేనే టేస్ట్ బాగుంటుందండి ఈ స్వీట్కి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోకుండా హోల్ బ్రెడ్ని కూడా అలాగే వాడేయచ్చు. నేను ఒక 7 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎడ్జెస్ తీసేసినట్టయితే ఆ ఎడ్జెస్ని పడేయకుండా వాటిని కొద్దిగా డ్రై చేసి బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎడ్జెస్ తీసేసిన బ్రెడ్ స్లైసెస్ని ఇలా మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా వీటిని ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోవాలి. మీరు డీప్ ఫ్రైకి బదులు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ హల్వాకి మంచి కలర్ రావాలంటే ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే బెటర్. ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వాడచ్చు, అది మీ చాయిస్. ఇలా ఆయిల్ బాగా కాగాక లో ఫ్లేమ్లో మాత్రమే ఈ సైజెస్ని గోలించుకోండి, లేదంటే నల్లగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా రెండు వైపులా తిప్పుతూ బ్రెడ్ పీసెస్ని వేయించుకుని పక్కన తీసి పెట్టుకోండి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా రెండు పక్కల తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్ పీసెస్ని ఏ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామో హల్వా కూడా అదే కలర్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకుని అందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కేవలం కాజు అండ్ కిస్మిస్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో హల్వా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను 3/4 కప్పు చక్కెరను తీసుకోవాలి. అందులో 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. 7 బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుంది ఈ మెజర్మెంట్. చక్కెర కరిగితే చాలండి, తీగపాకం లాంటివి అవసరం లేదు. మీకు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే షుగర్ క్వాంటిటీ ఇంకా తగ్గించుకోవచ్చు, 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా తీగపాకం రాకముందే ఫ్లేమ్ తగ్గించుకుని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ పాకంలో మునిగేలా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ కాచిన పాలు పోసుకోవాలి. బ్రెడ్ ఆ పాకం అంతా అబ్జార్బ్ చేసుకుని మెత్తగా అవుతుంది. ఈ చక్కెర పాకం ఇంకా పాలని మొత్తం బ్రెడ్ అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి. దీనికి ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కోవా ఒక 1/2 కప్ వేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, నేను ఆ టెక్స్చర్ అండ్ టేస్ట్ కోసం వేస్తున్నాను. ఇంకా 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కోవా వేసుకోవడం వలన బ్రెడ్ హల్వా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బ్రెడ్ హల్వా అనేది కాస్త గట్టిగా కాకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది. మనం పాకం పట్టుకునేటప్పుడు పాకం మరీ చిక్కపడితే హల్వా మెత్తగా కాకుండా గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఈజీగా ఉంది కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ తినేకి కూడా చాలా బాగుంటుంది, యమ్మీగా. బిలీవ్ మీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. స్టే ట్యూన్డ్.